హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్మని అమ్మ రుచులు. ఈరోజు రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మొక్కజొన్నలతో దోశ వేసుకుందాము. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఇక ఆలస్యం ఎందుకు, ముందుగా కంకుల నుండి మొక్కజొన్నలని ఒలిచినవి తీసుకున్నాను. ఇవి లేతవైనా పర్వాలేదు, ముదురువైనా పర్వాలేదు. దీనితో పాటు బియ్యం ఒక చిన్న గ్లాసుడు నానబెట్టాను. టీ గ్లాసుడు అయితే సరిపోతుంది. దోశలు క్రిస్పీగా కావాలంటే బియ్యము యాడ్ చేసుకోండి, లేకుంటే బియ్యాన్ని స్కిప్ చేసుకోవచ్చు. నేను ఈ గ్లాస్తోనే 2 గ్లాసులు మొక్కజొన్నలు తీసుకున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసుకుందాము. 2 గ్లాసులు మొక్కజొన్నలకి టీ గ్లాసుడు బియ్యం తీసుకొని 1 గంట ముందు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. రేషన్ బియ్యం అయితే తొందరగా నానుతాయి. పాలిష్ బియ్యం అయితే ఒక 2 గంటల ముందే నానబెట్టుకోవాలి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకుందాము మిక్సీ జార్లో నుండి. ఇప్పుడు ఈ పిండిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటితో పాటే కారానికి తగిన విధంగా పచ్చిమిర్చిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటితో పాటు 1 స్పూను జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా పేస్టులాగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ పిండిలో వేసి కలుపుకుందాము. ఇలా కలిపాక రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దోసల పిండి మాదిరిగా కలుపుకోవాలి. పలుచగా కాకుండా మరి తిక్కుగా కాకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పేనం పెట్టుకొని దోశ వేసుకుందాము. పేనం వేడెక్కాక 1 ఉల్లిపాయని కట్ చేసుకొని ఇలా రుద్దుకోవాలి. దోశ ఈజీగా వస్తుంది, అంటుకుపోకుండా. నేను ఐరన్ పాన్ తీసుకున్నాను కాబట్టి ఆయిల్ వేస్తున్నాను. నాన్ స్టిక్ పాన్ అయితే ఇవేమీ అవసరం ఉండదు, చాలా ఈజీగా వస్తాయి. ఇప్పుడు దోశల పిండిని తీసుకొని వేసుకొని దోశ వేసుకుందాము. మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వేసుకోవచ్చు. ఇలా వేసాక పైనుండి ఆయిల్ని వేసుకుందాము. ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. 2 వైపులా ఫ్రై అయింది. ఇప్పుడు తీసి ప్లేట్లో వేసుకుందాము. మిగిలిన పిండిని కూడా ఇలానే దోశలు వేసుకుందాము. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునే దోశ, మొక్కజొన్న దోశ. చాలా హెల్దీ కూడా. దీనిలోకి చట్నీ టమాటో చట్నీ కానీ, పండుమిర్చి చట్నీ, మామిడికాయ చట్నీతో కూడా చాలా బాగుంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునే మొక్కజొన్న దోశ చాలా హెల్దీ కూడా. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.